పూజలు అధికంగా చేసేవారి కష్టాలు ఓ పట్టాన తీరవని భగవంతుడు ఇంకా ఎక్కువగా పరీక్షిస్తాడని అంటారు. నిజమేనా? ఇది అపోహ మాత్రమే. కష్టసుఖాలు మన కర్మ ఫలితాలుగా లభిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయంలానే సుఖదుఖాలు కూడా ఒక చక్రంలా ఒకదాని తర్వాత మరొకటి పలకరిస్తూ ఉంటాయి. పూజల వల్ల వాటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా పోరాడే సానుకూల శక్తి వస్తుంది. ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతాయి. అంతే తప్ప పూజలు చేస్తే మరిన్ని కష్టాలు వచ్చేయవు, పూర్తిగా తొలగిపోవు. అలాగని విపరీతంగా కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు పెట్టి అదే పనిగా ఉపచారాలు చేయడం కూడా మూఢభక్తి కిందికి వస్తుంది. దీన్నే రావణ పూజ అంటారు. పరమేశ్వరుడికి సైతం అసహనం కలిగేంత తీవ్రంగా రావణుడు పూజించాడు కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది. ప్రశాంతమైన చిత్తంతో పూజించి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.